నా ఫేస్ చూసిన తర్వాత నువ్వు డిసప్పాయింట్ అవుతావని షాడో అనడంతో నెవర్, అస్సలు కాదు అని అంటుంది అన్విత. నువ్వు అనుకుంటున్నట్లు నేను ప్రవీణ్ జయరాంలాగా అందంగా ఉండను. అతనిలాగా రిచ్ పర్సన్ కాదు. నేనొక మామూలు మనిషిని. నా బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాత నీకు నచ్చుతానో లేదో అని అన్నాడు షాడో. అతడలా అనగానే ఆమెకో విషయం గుర్తుకొచ్చింది. వెంటనే, షాడో, నిన్నొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఇంతకు ముందు నువ్వు నాకొక ప్రామిస్ చేశావు, గుర్తుందా? నేను నిన్ను వదిలిపెట్టినా నువ్వు నన్ను వదిలిపెట్టను అన్నావు. ఆ మాట మీద ఇప్పటికీ నిలబడతావా అని అడిగింది అన్విత. ఖచ్చితంగా అని కాన్ఫిడెంట్గా చెప్పాడు షాడో. నన్ను విడిచిపెట్టకుండా ఎన్ని రోజులుంటావు అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది అన్విత. జీవితాంతముంటానని చెప్పేశాడు షాడో. దాంతో అన్విత ముఖంలో చిరునవ్వు వచ్చి చేరింది. వెంటనే అతన్ని హక్ చేసుకుని నుదుటిమీద ముద్దు పెట్టి, ఇప్పుడు నువ్వు మాటిచ్చావు కాబట్టి చెప్తున్నాను షాడో, నేనెప్పటికీ నిన్ను వదిలి వెళ్ళను. నా పుట్టినరోజునాడు నీకు ప్రామిస్ చేస్తున్నా. ఒకవేళ నీ లవర్ మళ్ళీ తిరిగి వచ్చినా నేను నిన్ను వదలను. అది తప్పని నాకు తెలుసు, కాని నువ్వు నాతోనే ఉండాలనే స్వార్థం నాది అని అంది. ఆ మాటలు అతనికి ఆనందాన్ని కలిగించాయి. అయితే అతన్లో చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. అన్వి, నువ్వు నన్ను కలుసుకోవడం నీ అదృష్టం. నా స్థానంలో కేశవ్ లాంటివాళ్లు కలిసుంటే నీకు చాలా కష్టాలు వచ్చేవి. యునో, హీజ్ ఉమనైజర్. ఆడవాళ్లంటే పడి చచ్చిపోతాడు. అతని దగ్గర డబ్బు కూడా బాగానే ఉంది. ఈజీగా మీ బాబాయ్ హాస్పిటల్ ఖర్చులకు ఎంతైనా ఇవ్వగలడు అని షాడో చెప్తుండగా, మధ్యలో అతని టాపిక్ ఎందుకు? అయినా నువ్వు అతనయ్యే ఛాన్స్ ఎలా ఉంటుంది అని ఆమె అంది. ఎందుకు లేదు? ఒకవేళ అతడే నేనైతే ఏం చేస్తావ్ అని షాడో అన్నాడు. నేనంత పిచ్చిదాన్ని కాదు. మనుషుల బిహేవియర్ని క్షణాల్లో గుర్తుపట్టగలను. ఒకవేళ నువ్వే కేశవైతే నీతో ఇంత క్లోజ్గా ఉండేదాన్ని కాదు అని స్ట్రెయిట్గా చెప్పేసింది అన్విత. అలాగా, ఇప్పుడు నేను మాస్క్ తీసేస్తాను. నేను కేశవైతే నువ్వేం చేస్తావ్ అని అన్నాడు షాడో. ఏం చేస్తాను? ఇప్పటివరకు నువ్వు నాకు ఎంత సాయం చేశావో అదంతా తిరిగిచ్చేస్తాను, వడ్డీతో కలిపి అని ఆమె చెబుతుంటే, అతనికి డబ్బు సమస్య లేదు, నువ్వు ఇచ్చినా తీసుకోడు అని మధ్యలో అడ్డుకున్నాడు షాడో. అతను తీసుకోకపోయినా ఇచ్చే బాధ్యత నాకుంది కదా, అందుకే ఇచ్చేసి నా దారి నేను చూసుకుంటాను అని ఆమె చెబుతుండగా, నీ డబ్బులు వద్దు, నీ శరీరం కావాలని అతను కోరుకున్నాడనుకో, ఏం చేస్తావ్ అని అన్నాడు షాడో. ఆ మాటలను అన్విత వినలేకపోయింది. దాంతో షాడో నుండి కొద్దిగా దూరం జరిగి, అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావ్? అనవసరమైన టాపిక్స్ అవసరమా అని అంది. ఆమెకు దగ్గరగా జరిగిన షాడో, అది కాదు అన్వి, నేను చెప్పేది హైపోథెటికల్. జరగవచ్చు, జరగకపోవచ్చు. ఒకవేళ జరిగితే ఏం చేస్తావ్ అంటున్నాను అని అతను ఆన్సర్ చెప్పాలన్నట్టుగా పట్టుబట్టాడు. ఇంతకు ముందే చెప్పాను షాడో, అతడు నా శరీరాన్ని కోరుకున్నా నేను మాత్రం అతడికి డబ్బులు తిరిగిచ్చేస్తాను. అంతకు మించి ఇంకేమీ చెయ్యను అని అంది అన్విత. దాంతో షాడో ఖుషి అయ్యాడు. గుడ్ గర్ల్, ఎంతైనా నువ్వు నా బంగారం అని ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. అమ్మయ్య, ఇప్పటికి నా డౌట్ క్లియర్ అయిపోయింది అని మనసులో అనుకుంటూ, అన్వి, నువ్వు నన్ను మీ బాబాయికి హెల్ప్ చేసిన కారణంగానే ఇష్టపడట్లేదని తెలిసింది. ఐమ్ హ్యాపీ నౌ అని అతడు అన్నాడు. చిన్నగా నవ్విన అన్విత, ఎవరో కొందరు అమ్మాయిలు డబ్బుకు ఆశపడ్డారని అందర్నీ ఒకేలా అనుకుంటే ఎలా? డబ్బు చూపిస్తే నేను కూడా లొంగిపోతానని ఆలోచించావా షాడో? నువ్వంటే నాకిష్టం. ఆ ఇష్టానికి కారణమేంటో నాకు తెలియదు, కాని నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం అని చెప్పింది అన్విత. ఆమె ఎమోషనల్ అవుతుంటే చూడలేకపోయాడు షాడో. అనవసరంగా చెత్త ప్రశ్నలు వేశానా అని అనుకున్నాడు. అందుకే అన్వితను ఖుషి చేద్దామని, బేబీ, నువ్వు తొందరగా అవినాష్తో డైవర్స్ తీసుకో. వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. లీగల్గా నీకు డైవర్స్ రాగానే నేను నీ మెడలో తాళి కడతాను అని అన్నాడు షాడో. సరే అన్నట్టుగా తల ఊపింది అన్విత. ఆ రోజు రాత్రి వారి జీవితంలో అందమైన రాత్రిగా మిగిలిపోయింది. ఎప్పటికీ మర్చిపోలేని పుట్టినరోజు రాత్రిగా ఆ రోజు మారిపోయింది. తెల్లారగానే నిద్రలేచి రెడీ అయ్యి క్యాబ్లో బయటికి వచ్చేసి అవినాష్కి కాల్ చేసింది. ఇటువైపు బెడ్రూంలో అవినాష్ ఫోన్ మోగుతూ ఉంది. అక్కడ అవినాష్ లేకపోవడంతో ఫోన్ లిఫ్ట్ చేసిన లాస్య అన్విత కాల్ చేస్తుండడం చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, ఇప్పుడు దొరికిపోయావక్కా,
అవినాష్ వెంట పడట్లేదని అబద్ధాలు చెప్పావు. మరి ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నావు? ఆయనతో నీకేంటి పని అని కొద్దిగా కోపంగా అడిగింది లాస్య. పొద్దున్నే లాస్య గొంతు వినగానే అన్విత మూడ్ మొత్తం మారిపోయింది. మనసులోకి కోపం చేరిపోయి మాటల్లో బయటికి వచ్చేసింది. నువ్వెలా అనుకున్నా నాకు పర్వాలేదు లాస్య. అవినాష్తో నాకు కొంచెం పనుంది. నేను తనను కలవాలి అని అంది అన్విత. ఎందుకు అని స్ట్రెయిట్గా అడిగింది లాస్య. ఆ విషయం నీకనవసరం. తనను కలవాలి, అలాగే ఆయన్ని నాతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అని చెప్తే నీకింకా కోపమొస్తుంది కదా అని అంది అన్విత. ఎంత చీప్గా మాట్లాడుతున్నావో తెలుసా? నిజం చెప్పాలంటే నువ్వు పూర్తిగా బరితెగించావక్కా అని అంది లాస్య. లాస్యకు కోపం తెప్పించాలని అన్విత డిసైడ్ అయ్యింది. దాంతో, చూడు చెల్లి, అవినాష్తో నాకింకా డివోర్స్ అవ్వలేదు. నేను సంతకం పెట్టాను కానీ ఆయన పెట్టలేదు. సో యూఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. ఆయన గురించి నేనేం మాట్లాడినా తప్పులేదు. ఒకవేళ నేను అవినాష్తో కలిసి పోయాననుకో, నువ్వు ఆ ఇంట్లోంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ విషయం నీకు గుర్తుందా అని ఆమెను కావాలని రెచ్చగొట్టింది అన్విత. ఆమె మాటలు సూదుల్లా లాస్యను పొడుస్తున్నాయి. దాంతో ఏమీ చేయలేక వెంటనే కాల్ కట్ చేసింది. ఆ తర్వాత ఒక్కసారి స్క్రీన్ వైపు చూసి అన్విత కాంటాక్ట్ ని బ్లాక్ చేద్దామా అని అనుకుంది. అంతలోనే అంతకు ముందు రోజు అవినాష్ అన్న మాటలు ఆమెకు గుర్తుకు వచ్చాయి. దాంతో ఏం చేయలేక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఫోన్ వైపు చూస్తూ ఉంది లాస్య. 2-3 క్షణాల తరువాత అన్విత నుండి అవినాష్ ఫోన్కి మళ్లీ కాల్ వచ్చింది. వెంటనే కట్ చేసింది లాస్య. అన్విత నిజంగా అవినాష్ వెంట పడుతోంది. లేకపోతే ఇంత పొద్దున్నే ఎందుకు కాల్ చేస్తోంది? నేను కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు చేస్తుంది అని ఆమె అనుకుంటుండగా మొబైల్ మళ్లీ రింగ్ అయ్యింది. రింగ్ అయిన క్షణంలోపే కట్ చేస్తోంది లాస్య. ఆ తర్వాత ఆమె కాల్ లిస్ట్ డిలీట్ చేస్తోంది. అన్విత ఫోన్ చేసిన విషయం అవినాష్కి తెలియదని లాస్య అనుకుంటోంది. రూంలో సైలెంట్గా ఉండడంతో బాత్రూంలోంచి షవర్ చప్పుడు వినిపిస్తోంది. అవినాష్ స్నానానికి వెళ్లాడు. అతడు తొందరగా రాకూడదని, అన్వితతో మాట్లాడకూడదని ఆమె అనుకుంది. అందుకే ఇటు ఫోన్ వైపు అటు బాత్రూం వైపు టెన్షన్తో చూస్తూ ఉంది. మాకింకా డివోర్స్ కాలేదని అన్విత అంటుంది. అవినాష్ కూడా తనంటే ఇష్టమని చెబుతున్నాడు. అంటే వీళ్ళిద్దరూ ఏం చేయబోతున్నారు? నన్ను నడిరోడ్డులో విసిరేయడానికి రెడీ అయిపోతున్నారా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలో తెలియట్లేదు. మమ్మీ వస్తే ఏదో ఒకటి చేస్తుందనుకుంటే ఇంకా రావట్లేదు అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తుండగా మొబైల్ మళ్లీ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేసిన లాస్య, అసలు నువ్వేమనుకుంటున్నావు అని కోపంగా అంది. నీ గురించి నేనేమీ అనుకోవడం లేదు, కానీ ముందు ఫోన్ అవినాష్కివ్వు. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చాలా కామ్గా చెప్పింది అన్విత. ఆయనిక్కడ లేడు, బాత్రూంలో ఉన్నాడు, స్నానం చేస్తున్నాడు అని లాస్య చెప్పగానే, నువ్వు మళ్ళీ అదే అబద్ధాన్ని ప్రయోగిస్తున్నావా? ఇంతకు ముందు కూడా ఇలానే చాలాసార్లు చెప్పావు. అతడు స్నానం చేస్తున్నా సరే బాత్రూంలోకి వెళ్ళి ఫోన్ ఇవ్వు. ఇప్పుడు నువ్వు ఫోన్ ఇవ్వలేదనుకో, నేను అవినాష్కి డివోర్స్ ఇవ్వను, గుర్తుంచుకో అని అంది అన్విత. ఇన్ని రోజులు నువ్వు చాలా మంచిదానివని నాన్న అనుకున్నాడు, కానీ నీ మంచితనమేంటో ఇప్పుడు బయటపడిపోయింది. ఇన్ని రోజులు నాన్న దగ్గర చేసిందంతా యాక్టింగే కదా. అసలు నీ ఒరిజినాలిటీ ఇదే. అందరి ముందు వినయంగా యాక్ట్ చేశావు, అంతే అని లాస్య అనడంతో, షటప్, ఆయన నీకు నాన్న కాదు, మా బాబాయ్. ఆయన్ని నాన్న అని పిలిచే అర్హత నువ్వు కోల్పోయావు అని కోపంగా అంది అన్విత. లాస్య ఏమీ సమాధానం చెప్పడం లేదు. అంతలోనే బాత్రూంలో షవర్ చప్పుళ్లు ఆగిపోవడంతో డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వచ్చాడు అవినాష్. ఎదురుగా బెడ్ మీద చెవికి ఫోన్ అతికించుకుని కనిపించింది లాస్య. అవినాష్ ని చూడగానే వెంటనే ఫోన్ని బెడ్ పై పడేసింది. ఆమె చర్యతో అది తన ఫోనే అని తెలుసుకుని, ఎవరు కాల్ చేశారు? అయినా నా ఫోన్ కాల్స్ ఎత్తమని నీకు చెప్పలేదు కదా. ఎవరైనా కాల్ చేశారా? నువ్వే ఎవరికైనా కాల్ చేశావా అని అడిగాడు అవినాష్. అతడిని చూడగానే ఆమెలో టెన్షన్ మొదలైంది. మళ్లీ గొడవ జరుగుతుందని భయపడి, నేనెవరికీ కాల్ చేయలేదు, తనే చేసింది అని కంగారుగా చెప్పింది. నేనిప్పుడేమన్నాను? ఎందుకంత భయపడుతున్నావు? అంటే ఇంతకుముందు నువ్వు అన్వితకు నా మొబైల్ నుంచి కాల్ చేసేదానివా? నా మొబైల్ నుంచి కాల్ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడేదానివా అని అడిగాడు అవినాష్. లేదన్నట్టు లాస్య తల ఊపడంతో, నిన్ను చూస్తూనే అర్థమవుతుంది నువ్వు అబద్ధం చెప్తున్నావని. నీ వల్లే నాకు అన్విత దూరమైంది. నువ్వు నా మొబైల్ నుంచి కాల్ చేసి ఆమెను బెదిరించడం వల్ల
అది నేనే చేయించానని తను అనుకుని ఉంటుంది. ఎవరైనా అలాగే అనుకుంటారు. సో నా మీద ద్వేషం పెంచుకుంది. నువ్వు బయట కనిపించేంత మంచిదానివి కాదు. నీ మనసులో పూర్తిగా విషం ఉంది లాస్య అని అన్నాడు అవినాష్. లాస్యకు ఏడుపొచ్చేసింది. ఎందుకలా మాట్లాడుతున్నావు అవినాష్? నేనేం తప్పు చేశాను అని ఇంకా ఏదో చెప్పబోతుండగా ఆపమన్నట్టు చేతిని చూపించి, ఇప్పటి వరకు నన్ను అడగకుండానే నా మొబైల్ని టచ్ చేశావు. ఇక నుండి ఇలానే జరిగితే నా కంపెనీ ట్రేడ్ సీక్రెట్స్ దొంగలిస్తున్నావని కంప్లైంట్ చేయాల్సుంటుంది అని అన్నాడు అవినాష్. లాస్య ఏడుస్తూనే ఉంది. అతడు మాత్రం ఆమె దగ్గర నుండి దూరం జరిగి బాల్కనీలోకి వెళ్తున్నాడు. వెంటనే బెడ్ మీద నుండి దిగి అతడి చేతిని పట్టుకున్న లాస్య, అంటే ఏంటి అవినాష్? ట్రేడ్ సీక్రెట్స్ దొంగిలించానని నన్ను జైల్లో వేయిస్తావా అని ఆమె అడిగింది. చిన్నగా నవ్విన అవినాష్, ఫారెన్లో చదువుకున్నావు కదా, ఆ మాత్రం తెలియదా? ట్రేడ్ సీక్రెట్ శిక్ష పెద్దగా ఉంటుంది. పొట్టి జైలే కాదు, ఇంకా చాలా శిక్షలుంటాయి అని బాల్కనీలోకి వెళ్లి గది తలుపును మూసివేశాడు. అప్పటి వరకు కాల్ కట్ కాకపోవడంతో అవినాష్ లాస్యల మాటలను వింటూ ఉంది అన్విత. వాళ్ళిద్దరూ పోట్లాడుకోవడం అన్వితకు నవ్వు తెప్పించింది. నవ్వు ఆపుకుంటున్నట్లుగా నవ్వుతూనే మనసులో ఎంతో ఆనందపడిపోయింది. బాల్కనీలోకి వచ్చి మొబైల్ని చెవికి ఆనించుకొని, హాయ్ లవ్, ఇంత పొద్దున్నే కాల్ చేశావేంటి? మీ బాబాయ్ ట్రీట్మెంట్కి డబ్బు అవసరం పడిందా అని అడిగాడు అవినాష్. మిస్టర్ అవినాష్, నేను మీకు ఇంతకుముందే చెప్పాను, నా దగ్గర చాలా డబ్బుంది. ఒకవేళ అవసరం పడినా నేను మీ దగ్గర దాకా రాను అని అంది అన్విత. నువ్వు నన్ను డబ్బులు అడుగుతావని చాలా ఆశపడ్డాను. అట్లీస్ట్ అలా అయినా నా దగ్గరికి వస్తావని ఆశ అని అవినాష్ చెబుతుండగా మధ్యలో కట్ చేసిన అన్విత, అంటే మీకు అమ్మాయిల మీద డబ్బులు పడేయడం బాగా అలవాటన్నమాట. డబ్బులిస్తే అమ్మాయిలు ఏదైనా చేస్తారని మీ నమ్మకమా? అలాంటి నమ్మకాలే ఉంటే వెంటనే మార్చుకోండి. ప్రపంచం మీరనుకుంటున్నట్టు లేదు, చాలా మారిపోయింది. పిచ్చి భ్రమలో బతక్కండి అని చెప్పింది అన్విత. అది కాదు అన్విత, నువ్వు కాల్ చేశావని తెలియగానే ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. నువ్వు నాతో ఉన్నప్పుడు నేను నిన్ను పూర్తిగా దూరం పెట్టాను. ఇప్పుడు దగ్గరికి తీసుకుందామని ట్రై చేస్తున్నాను, కానీ అదెలానో అర్థం కావట్లేదు. అట్లీస్ట్ మీ బాబాయ్ ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులను అందించి నీకు సాయం చెయ్యాలని ఉంది. ఆ విధంగానైనా నీతో మాట కలపాలని నా ఆశ. అయినా నేనప్పుడే తప్పు చేశాను. నిన్ను వదలకుండా ఉండాల్సింది. నీకు పిల్లలు పుట్టరని తెలియగానే నిన్ను కోడలిగా అమ్మ అంగీకరించలేదు. అదే టైంలో నేను లాస్య వెంట పడ్డాను. తను ప్రెగ్నెంట్ అయ్యింది. దాంతో లాస్యనే తన కోడలిగా అనుకుంది. నిన్ను నెగ్లెక్ట్ చేసింది. ఈ విషయంలో అమ్మను తప్పు పట్టలేను. ఎందుకంటే నా ఏజ్ పెరిగిపోతున్నా కూడా పిల్లలు పుట్టకపోవడంతో అమ్మ చాలా బాధపడింది అని అవినాష్ చెప్తుండగా మధ్యలో అడ్డుకున్న అన్విత, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అని అడిగింది. చిన్నగా నవ్విన అవినాష్, నిన్ను నేను వదిలిపెట్టడానికి కారణాలు చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు నాకు దగ్గరవ్వాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతున్నాను అని అన్నాడు. నీ కారణాలు వినే ఓపిక నాకు లేదు. నాకు పిల్లలు పుట్టరని మీ అమ్మ అనుకుందేమో కాని ఆ విషయంలో నీకైనా కొంచెం క్లారిటీ ఉండాలి. 4 సంవత్సరాలలో మనం కలిసింది ఒకే ఒక్కసారి. ఆ తర్వాత ఎప్పుడూ కలవలేదు. మరి పిల్లలెలా పుడతారు అని అంది అన్విత. నువ్వు చెప్పింది కరెక్టే. నేనప్పుడు చేసింది తప్పే. కాని ఇప్పుడు దాని గురించి ఆలోచించి యూజ్ ఏంటి? దాని గురించి నువ్వు పూర్తిగా మర్చిపో. ఇప్పుడు మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. నువ్వు నాతో ఇంటికి రా. ఇంతకు ముందులా కాకుండా నిన్ను బాగా చూసుకుంటాను అని అన్నాడు అవినాష్. ఇప్పుడు నేనెక్కడికి రాను, నిన్ను రమ్మందామని కాల్ చేశాను అని అన్విత అనగానే, అవునా, ఎక్కడికి రావాలి? ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా? లేక ఏదైనా కొత్త సినిమా వచ్చిందేమో చూద్దాం అని ఉత్సాహంగా అన్నాడు అవినాష్. అవన్నీ కాదు, మన సిటీలో ఉన్న సివిల్ కోర్టుకి రా. నేనిప్పుడు అక్కడే ఉన్నాను అని చెప్పింది అన్విత. ఆ మాటలతో అవినాష్ షాక్ అయిపోయాడు. అన్విత కోరుకుంటున్నట్లుగా అవినాష్ విడాకులు ఇచ్చేస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.